సింహాద్రి పద్మావతి గారు ఈ రోజు మన పార్టీలోకి రావటం జరిగింది. ఈ గ్రామంలో అనేక మంది పెద్దలు ఉన్నారు. అందరూ కలిసికట్టుగా పనిచేయండి. అదేవిధంగా మన సింహాద్రి ఆదినారాయణ గౌడ్ గారు కొల్లిగీత ప్రెసిడెంట్ గారు అని చెప్పడం జరిగింది. అదేవిధంగా మన ఎక్స్ పార్టీ ప్రెసిడెంట్ గా పనిచేసినటువంటి వేముల గౌరేశ్వరరావు గౌడ్ గారు, అదేవిధంగా వేముల వెంకటరమణ గౌడ్ గారు 3వ వార్డ్ మెంబర్ ఇదివరకు ఎక్స్, అదేవిధంగా రొక్కం మాధవరావు గౌడ్ గారు ఎక్స్ పార్టీ ప్రెసిడెంట్, వేముల దీపికా గౌడ్ గారు 6వ వార్డ్ మెంబరు, వేముల పరమేశ్వరరావు గౌడ్ గారు, వేముల లక్ష్మీనారాయణ గౌడ్ గారు, సింహాద్రి మోహన్ రావు గౌడ్ గారు, సింహాద్రి గంగాధరరావు గౌడ్ గారు. మా కుటుంబ గౌరవాన్ని పెంచాలి, ప్రజలకు సేవకుడుగా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. తప్పకుండా మీ గౌరవాన్ని పెంచే బాధ్యత మా వంతుగా మేము కృషి చేస్తాము అని చెప్పి సమాపకంగా చల్లచంద్రపూడి గ్రామం నుంచి ఈరోజు ఏ విధంగా స్వాగతం పలికి పెద్దల అశోక్ గౌడ్ గారి పార్టీలోకి ఆహ్వానించామో అదే గౌరవాన్ని నిలబెట్టుకుంటాము అని చెప్పి కూడా ఈరోజు మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఈరోజు పార్టీలోకి విచ్చేసినటువంటి అనేక మంది పెద్దలు ఉన్నారు. 10ంటికి మైక్ చెయ్యెత్తండి అందరూ, చెయ్యెత్తండి అందరూ. మన ఎన్నికల గుర్తు ఫ్యాన్ ఎక్కడ ఉండాలన్నా, ఫ్యాన్ ఎక్కడ ఉండాలి? తుప్పట్టిన సైకిల్ ఎక్కడ ఉండాలి? తుప్పట్టిన సైకిల్ ఎక్కడ ఉండాలి? థ్యాంక్ యూ అన్న, ధన్యవాదాలు అన్న. మీకు ఎప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా మీ అబ్బాయిగా మీ సేవకుడిగా మేమందరము తప్పకుండా మీకు అండగా ఉంటాము. మీకు ఏ కష్టం వచ్చినా కూడా మీ కష్టాన్ని మా కష్టంగా భావిస్తాము. వైఎస్ఆర్ కుటుంబంలోకి స్వాగతం పలుకుతూ ముఖ్యంగా ఒకే మాటిస్తూ ఉన్నాం. ఈరోజు ఈ చల్లచింతలపూడి గ్రామంలో 2 నిమిషాల్లో చెప్తా 27 కోట్ల రూపాయల అభివృద్ధి సంక్షేమం ఈ ఒక్క చల్లచింతలపూడి గ్రామంలో. ఇంకా చేయాల్సింది చాలా ఉంది. మీరే ఆలోచించింది. నాడు ఈ సచివాలయ భవనం ఉందా? నాడు ఈ గ్రామంలో రైతు భరోసా కేంద్రం ఉందా? నాడు ఈ గ్రామంలో హెల్త్ క్లినిక్ హాస్పిటల్ ఉందా? నాడు ఈ గ్రామంలో ఉన్నటువంటి బడి ఎలా ఉండేది? 70 లక్షల రూపాయలు పెట్టి ఈ గ్రామంలో బడి యొక్క రూపురేఖలు మార్చాం. 110 మందికి ఈరోజు ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టించే కార్యక్రమం చేయడం జరిగింది. ఈ గ్రామంలో తిమ్మనగూడెంలో అన్ని చోట్ల కూడా కొన్ని ప్రాంతాల్లో సీసీ రోడ్లు, డ్రైన్లు వేయడం జరిగింది. మొత్తంగా ఈ ఒక్క గ్రామంలో 20 కోట్ల రూపాయలు బటన్ నొక్కి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జగనన్న బటన్ నొక్కితే మీ అందరి అకౌంట్ లో డబ్బులు వేసేటువంటి కార్యక్రమం చేయటం జరిగింది. దాదాపుగా 40 పైచీలుగా రైతన్నలకి జలకల బోర్లు వేయించేటువంటి కార్యక్రమం చేయడం జరిగింది. నాకు బాగా గుర్తు, ఇదే చల్లచింతలపూడి గ్రామం దాటుతూ ఉన్నప్పుడు ఆ రోజు అశోక్ అన్న కూడా ఉన్నారు. పిల్లలతో పాటుగా ఇక్కడికి వచ్చినప్పుడు ఆ రోజు మన రైతన్నలు బోరు వేసుకుంటే కష్టంగా ఉందన్నా, బోరు వేసుకోలేకపోతున్నామంటే నేను వచ్చాక ఏపిస్తానన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా 40 బోర్లు ఒక్క గ్రామంలో ఏపించినటువంటి ఘనత, చరిత్ర కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే సాధ్యపడిందని తెలియజేస్తూ రోజు చాలా మంది చెప్తూ ఉన్నారు మారిపోయానని ఒకడు అంటున్నాడు, నేనే మార్చేసేసానని ఒకడు అంటున్నాడు. ఈరోజు ప్రతిపక్షాలను చూస్తూ ఉంటే ఒక జనసేన నాయకురాలు అంటూ ఉంది చింతమనేని నేను మార్చేసా అని, మేము కంట్రోల్లో పెట్టేసా అంది. ఇంకొకటి అంటున్నాడు, వాళ్ళే వాడొచ్చు అంటున్నాడు, నేను మారలా, నేను పశుపతిలానే ఉంటా అంటున్నాడు. నువ్వు మారాలన్నా మారుతావన్నా ఇక్కడ నమ్మేవారు ఎవరు లేరు. ప్రజలందరూ కూడా ఆలోచించండి. తప్పకుండా మంచి చేసేటువంటి ప్రభుత్వం ఎవరిదో ఆలోచించండి. ఒకటే కోరుతూ ఉన్నా, అందరము కూడా ఇందాక పెద్దలు చెప్పినట్టుగా అందరము కూడా సిద్ధంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అందరూ కూడా జగనన్న ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. 27 కోట్ల రూపాయలు ఈరోజు లిస్టు పెట్టి మరి చెప్తూ ఉన్నాయి ఒక్క గ్రామంలో చేశామని. వాళ్ళ హయాంలో ఎంత చేశారనేది వాళ్ళు ఆలోచించుకోవాలి. కాబట్టి విమర్శలు పక్కన పెట్టి ఈరోజు చెప్తున్నా అభివృద్ధి, సంక్షేమం కావాలి, గౌరవం కావాలి అంటే జగనన్న వైపు నిలబడదామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తూ, సమయాభావం వల్ల నేను మాట్లాడదాం అనుకున్నాను.